తప్పకుండా నేను ఇప్పుడు వెంకీ అట్లూరి గారి సినిమాలో ఒకటే సన్నివేశం సత్యవాణి అమ్మకు బాగా నచ్చింది అని ఒకటే చెప్పమంటే ఒక సీన్ చెప్పండి. లక్కీ భాస్కర్లో. లక్కీ భాస్కర్ అదే ఇప్పుడు మామూలుగా ఆ స్థితి నుంచి తర్వాత డబ్బులు సంపాదించి అవి ఇవి చేస్తూ ఉంటే దీనికంటే ముందటి జీవితమే చాలా బాగుందండి అంటుంది చూడు భార్య. సింపుల్గా మనం బ్రతికినప్పుడే మనం ఆనందంగా ఉన్నాం. పైగా ఆవిడేంటి ఇంకొక డైలాగ్ అంటాడు ఏమిటి, నేను బోర్డర్లో ఉన్న దారిద్ర్యంలో ఉన్నా కూడా నన్ను కోరి మరీ చేసుకుంది నా భార్య అంటాడు చూడు. ఎంత గొప్ప విషయం. దారిద్ర్యంలో ఉన్నాడని తెలిసి కూడా తను ప్రేమించి చేసుకుంది, అతనే కావాలని. చేసుకున్న తర్వాత అతను తెస్తూ ఇస్తున్న కొద్దిగా అనిపించి లేదండి దీనికంటే కూడా ముందటి జీవితమే మనకి బాగుంది, మనం అలాగే జీవిద్దాం అన్నదే అది గొప్పగా నచ్చింది నాకు. మరి అది కూడా ఒక సందేశమే కదా. ఇప్పుడున్నటువంటి సమాజానికి రోజు రోజుకి సంపదను పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు చివరికి అక్కడ ఏది ఆనందం ఉందనేది తెలిసి మళ్ళీ చివరికి కిందకి చూడాల్సి వస్తుందా లేదా? అవును, మనం అనుకుంటున్నాం ఆ రోజులే బాగున్నాయి అని. అవును, అది చూపించాడు కదా, అది నచ్చిన సన్నివేశం నాకు. ఇంకా ఒకవేళ సరే, నువ్వు జర్నలిస్టు కదా నాన్న, నువ్వు కూడా సినిమాల మీద బాగా తీసావు, నువ్వు బ్రహ్మాండంగా సీతావలోకనం తీసావు. అసలు నీకేమనిపించిందో నేను అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పు. ఆ సినిమా అమ్మ అయితే చెప్తాను. సినిమాని చూస్తున్నప్పుడు నేను ఆ సినిమాని రిలీజ్ రోజు సెకండ్ షో చూశాను థియేటర్కి వెళ్ళి. నాకు జనరల్గా మల్టీప్లెక్స్ సినిమాలు చూడడం ఇష్టమే, కానీ ఏదైనా దగ్గరగా పెద్దది పెద్ద ఇదివరకు పాత థియేటర్ ఉంటాయి చూడండి, అలాంటివి చూడదే ఇష్టం. అందుకని దానికోసం నేను మన ఇది మన మూసాపేటలో సినిమా ఒక థియేటర్ ఉంటుంది మూసాపేటలో, మెయిన్ రోడ్, శ్రీరాముల్లో చూశాను సెకండ్ షోకి వెళ్ళి. అప్పటి వరకు నేను అసలు పెద్ద సినిమాలు ఏవి మొదటి రోజు 2 రోజులు చూడకపోతే నాకు ఇంకా చూడాలనిపించింది. బాగా చూస్తావు కదా, అసలు చూడబుద్ది అవ్వదు. వెళ్ళి బాగా నిద్రలో వెళ్తే అమ్మ అసలు ఒక పావు గంట అర్ధ గంటకి అసలు అటెన్షన్ నిద్రపోయింది. అసలు మీకు ప్రతి సంఘటన, ప్రతి సిచ్యువేషన్ ప్రతి సంఘటన చూస్తే మీకు అక్కడ ఆడియన్స్కి వచ్చిన 100 మంది ఆడియన్స్ని మనం చెప్పాలంటే మొత్తం ఆడియన్స్ని 100 మందితో పోల్చినప్పుడు 90-95 మంది ఎమోషన్ అయిపోయి క్లాప్ కొట్టడం, ఆ సీట్ మీద వాడు ఇలా పంచి ఇవ్వడం వచ్చిన వాళ్ళు నేను గమనించాను. నేను వాళ్ళు ఆనందపడడం, కొంతమంది ఎమోషన్ అవ్వడం, ఇది కదరా జీవితం, ఇది కదా ఇంత సూటిగా చెప్పాడేంటి దుల్కర్ అని. అంటే దుల్కర్ని పొగడ్డం దుల్కర్ వెనక అట్లూరి వెంకటే కదా దాని కథ ఇది రాశాను. సో నేను ఆడియన్స్ని గమనించాను. సినిమాకి వెళ్తే జనరల్గా ఏం చేస్తా అంటే మరీ బాగాలేదు అంటే వచ్చేస్తా మధ్యలో, మీకు తెలుసు కదా. అసలు సినిమా చూడడం అంటే నాకు కూడా మీరు యజ్ఞం ఎట్లా చేస్తారో నేను సినిమా చూడడం నాకు అంత ఇష్టం. తెలుసు, అందుకే అడిగా నేను. ఈ సినిమాల్లో ది వండర్ఫుల్ మూవీ నాకు కాదు, అందరూ ఇది ఇవాళ మనకి రాజమౌళి గారు తర్వాత అతనెవరు నాగాశ్విన్ తర్వాత ఇవాళ మన తెలుగు వాళ్ళు గర్వపడే డైరెక్టర్ అట్లూరి వెంకీ అని చాలామంది. నేనేదో ఇప్పుడు ఈ టాక్ షో కోసం, పాడ్కాస్ట్ కోసం, లేకపోతే మీ అబ్బాయిని నేను చెప్పట్లేదు, దీన్ని అలా ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయారు. ఆ సినిమాతో ఇప్పుడు ఆయనది చాలా పెద్ద మార్కెట్ అమ్మ, చాలా. అది కాక ఇంకా ఏంటి అంటే మీకు ఆ సినిమాలో దుల్కర్ హీరో చూస్తే ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకంగా కథను బట్టి పాత్ర మారుతూ ఉంటుంది, హీరో కూడా మారుతూ ఉంటాడు కదా. ఇందులో దుల్కర్ని చూపించాడు, ఒక గొప్ప కర్టెన్ తీసేశాడు, ఇందులో ఇంత పెద్ద నటుడు ఉన్నాడు అని. కరెక్ట్, చాలా అద్భుతంగా. నేను ఆ సినిమా అప్పటికి ఇంకా చూడలే సినిమా, మొన్ననే నేను చూసింది సినిమా. దీంట్లో ఐపాడ్లో చూసాను నేను. చూసి వెంటనే ఎక్కడ చూసినా ఇట్లా పొగుడుతూ ఉంటే నేను వెంటనే వాళ్ళ అమ్మ పద్మకు ఫోన్ చేసి, పద్మ నువ్వు వెంటనే వాడి దిష్టి తీసేయి ముందు, అబ్బాయి ఏం పొగుడుతున్నారు అబ్బాయి సినిమా చూసారు, పద్మకు ఫోన్ చేసి ముందు వాడి దిష్టి తీయించమ్మా అన్నాను. అలా సినిమా నాకు చాలా బాగుంది. ముఖ్యంగా వాడి గుణగణాలు. బన్నూని ప్రేమించని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు లేరయ్యా మా కుటుంబాల్లో. ఒక మాటలో చెప్పాలంటే అంత మంచి పిల్లవాడు, అంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. నిజంగా ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నిజానికి ఊరందరికీ ఉపకారే వాళ్ళ ఫ్యామిలీ. కానీ నిజంగా నాకు అనిపిస్తుంది కావాలని అట్లా వదిలిపెడితే అట్లా సాన పెట్టబడ్డా,
నిజంగా చిన్నప్పటి నుంచే వాడు కూడా ఆ విధమైనటువంటి దీంట్లో కనుక తిరిగిపోతే ఇంకో రకంగా మారిపోయేవాడా, నిజంగా ఆ కష్టాలన్నీ వాడికి రావటం వలన పదును పెట్టబడి సాన పెట్టబడి వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి ఒక దీని కింద తయారయ్యాడా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక జీవితాన్ని డెఫినెట్గా మెరుగులు దిద్దాలి అంటే ఎన్ని రకాల ఆటుపోట్లు వస్తూ ఉంటేనే వాడు మెరుగులు దిద్దుతాడు అనేప్పుడు దానికి ఉదాహరణ మా వెంకీ. కానీ చాలా తక్కువ సినిమాలతోనే ఆ స్థాయి అందుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు మనకు ఉండే టాప్ డైరెక్టర్లో వారొకరు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ వెంకీ అట్లూరికి మీరు సూచన చేయాలంటే ఆ సినిమా మీద, లేదంటే మొత్తం సినిమా ఎందుకు నేను ఏదైనా సినిమా తీస్తే మా వెంకీ అట్లూరిని సలహా అడుగుతున్నానా ఎలా తీయమంటావా అంటే మీకు ఉద్దేశం ఉందా సినిమా తీయాలని? నవ్వుతూ చెప్తున్నా, తీయదలిస్తే ఒక్క సినిమా మాత్రం తీయించాలని ఉంది నాకు. మరి అడుగు చూస్తాను తను ఎంతవరకు ఒప్పుకుంటాడు. ముసునూరు నాయకులు మీద ఒక సినిమా తీయించాలని నాకు ఉంది.